హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి గతంలో ఉన్నట్టుగా మళ్ళీ కూడా మీతో ఉండే అవకాశం ఉందా? సో, చాలా మంది ఇలాంటి క్వెషన్ ఒకటి అడుగుతారండి పర్సనల్ రీడింగ్‌లోని. సో, నాకేమనిపించిందంటే మేబీ ఈ టైంలో ఒక్కసారి ఇలాంటి రీడింగ్ చేస్తే మీలో చాలా మందికున్న డౌట్ క్లియర్ అవుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉంటది. సో, మీలాంటి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ ఎక్కువ ఆలోచించేదదే. సో, రీయూనియన్ జరుగుతుందా? రీయూనియన్ జరిగిన తర్వాత వాళ్ళు ముందున్నట్టు ఉంటారా? లేకపోతే మారిపోతారా? మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో, అసలు మీ పర్సన్ మరి గతంలో ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉందా? లేదా? అసలు పరిస్థితి ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గార్నెట్ రాక్ క్రిస్టల్ ఉంది మీరు చూసినట్టయితే. అలానే సెకండ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మెలకైట్ స్టార్ షేప్డ్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గార్నెట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీ పర్సన్ మీతో గతంలో ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉందా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో నిజానికి చాలా స్ట్రగుల్ అయ్యారండి. అంటే ఇది మీరు చూసారో లేదో, వాళ్ళు అలా ఎప్పుడైనా సరే మీకు అనిపించారో లేదో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఫైట్ చేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి కావాలి అనుకోని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి, ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఎంతైతే చేయగలరో అంత చేశారు. మేబీ కొన్ని సార్లు వాళ్ళు మీకు అంత చేసినట్టుగా అనిపించకపోవచ్చు. అంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నారు అని మీరు కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉండొచ్చు. బట్ వాళ్ళ వరకు వాళ్ళు చేసినప్పుడు మాత్రం సిన్సియర్‌గా ఏదైతే చేయగలరో అవన్నీ చేశారండి. వాళ్ళు అంటే ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. అది మీకు తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ వాళ్ళని క్లియర్‌గా కానీ మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంత ఫైట్ చేశారు అనేది. సో, మీరేంటంటే ఈ పర్సన్ సిట్యుయేషన్స్‌ని కానీ, ఈ పర్సన్ ఆలోచనలు కానీ అంత ఈజీగా అయితే తీసి పారేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఆలోచించారండి. వాళ్ళకేంటంటే ఇక్కడ చాలా అనిపించింది. చాలా దూరం కూడా వెళ్లారు. సో, అట్‌లీస్ట్ వాళ్ళ వరకు అయితే వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. ఏం చేశారు? ఎంత దూరం వెళ్లారు అనేది. సో, అంటే వీళ్ళు ఇంత చేసిన తర్వాత కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదండి. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో, వాళ్ళెలా ఫీల్ అయ్యారంటే ఇక్కడ మనం ఎంత చేసినా మన 100% ఇచ్చినా సరే ఈ పర్సన్ ఇలానే ఉంటారు. వీళ్ళ వల్ల మనం ఏంటంటే హ్యాపీగా ఉండడం కానీ, ఒక సాటిస్ఫాక్షన్‌తోని ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని అనుకోవడం కానీ మనదే పొరపాటు. సో, అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఉండలేము. అలా అని చెప్పి మనమే ఎఫర్ట్స్ పెడుతూ మన కోసం మనం ఏంటంటే ఇవన్నీ చేసి కూడా ఉండడం కష్టమే. ఇలా వాళ్ళేంటంటే ఆలోచించుకొని మారిపోయారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఒరిజినల్‌గా ఇప్పుడు మీకెలా కనిపిస్తున్నారో అది వాళ్ళు కాదు. అలానే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకున్న ఆలోచనలు కూడా వేరనే చెప్పాలి. బట్ వాళ్ళేంటంటే మీరేమనుకుంటున్నారు? మీ పరిస్థితులేంటి?
అసలు మీరు ఎంత దూరం వాళ్ళ కోసం వెళ్ళగలరు అనేది మాత్రం పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సినంత కాలం చేశారండి. వాళ్ళకి అనిపించినంత వరకు అనిపించింది కానీ, ఆ తర్వాత హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యారో ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఈ రిలేషన్‌షిప్ నుంచి వాకౌట్ చేసేయడం అయితే చేశారు. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే, సేఫ్‌గానే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళు మళ్ళీ ఏంటంటే, పాస్ట్‌లో ఏ స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారో, అది ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే, మీకేది సరిగ్గా చెప్పకపోవడం కానీ, మీరు అంటే వాళ్ళని ఏదైనా అంటే అడగాలి అని ట్రై చేస్తున్నా సరే తప్పించుకొని తిరగడం కానీ, అంటే ఇలాంటివేవో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు. సో, సేఫ్ గేమ్స్ ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. అలానే పాస్ట్‌లో వాళ్ళకి జరిగింది మళ్ళీ జరగకూడదు అని చెప్పే వాళ్ళు అలాంటి పని చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఏంటంటే అటెన్షన్ కావాలి, లవ్ కావాలి, కేరింగ్ కావాలి. సో, ఇవన్నీ కూడా అంటే ఎలా కావాలి అంటే గతంలో వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేయకూడదు. వాళ్ళు మరి అలా అనుకుంటున్నారు కాబట్టి, సో ఇక్కడేంటంటే మీరు వాళ్ళకి అలా ఉండగలరా లేదా? అవన్నీ ఆఫర్ చేస్తారా లేదా? అనేదే డౌటు. సో అందుకే వాళ్ళేంటంటే మీరేం చెప్తారు? మీరు ఎలా అనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ఆన్సర్ ఇదే అవ్వచ్చు. మీరు ఇలానే ఉండొచ్చు అని వాళ్ళు ఆల్రెడీ గెస్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకేంటంటే మేబీ దూరంగా ఉండడమే మంచిది. ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడి మళ్ళీ మళ్ళీ అవే వినడం. మళ్ళీ మళ్ళీ కూడా అదే ఎక్స్‌పీరియన్స్ చేయడం. అంటే వీళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదు కాబట్టి, దూరంగా ఉంటే బెటరు అనేలాగా వాళ్ళ ఆలోచనలున్నాయి. నాకు తెలిసి అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకేంటంటే మీలో ఉన్న ఆ మస్కులినిటీ అనేది టాక్సిక్‌గా అనిపిస్తుంది. అంటే మీరు డివైన్ మస్కులిన్ ఎనర్జీతో కాకుండా వూండెడ్ మస్కులిన్ ఎనర్జీతో అంటే ఇక్కడ థింగ్స్ అన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. అంటే క్లియర్‌గా ఇక్కడ మీరు వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ కొన్ని విషయాల్లో ఆర్ మీ ఒపీనియన్స్‌ని మీరేంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడం వరకు ఓకే. కానీ వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇలానే ఉండాలి. అనేలాగా మేబీ కొన్ని రబ్ చేసినట్టున్నారు. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మెంటల్‌గా మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికైతే ప్రిపేర్డ్‌గా లేరండి. ఈవెన్ ఇఫ్ ఈ పర్సన్‌కి మీరేంటంటే మారారు, లేకపోతే మీరు ఇప్పుడు అలా ఉండాలి అనుకోవట్లేదు. సో, మీరేంటంటే మంచిగానే ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని, ఆ పర్సన్‌కి హ్యాపీనెస్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అని చెప్పినా సరే, వాళ్ళు అంత ఈజీగా మిమ్మల్ని ట్రస్ట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటిది అంటే ఏదో మీతో వాళ్ళు మూవ్ అయ్యి అంటే ఇది ఓకే. పాస్ట్‌లో మనం ఇష్టపడ్డాం కదా! సో, ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందాం, చూద్దాం అనేలాగైతే లేరండి. వాళ్ళు 100% కూడా ఇక్కడ థింగ్స్ అనేవి బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. సో, మీ నుంచి వాళ్ళకేంటంటే అలాంటి ఒక చేంజ్ కనిపిస్తే కానీ నాకు తెలిసి వాళ్ళు ముందులా ఉండడం కష్టమేమో. యాక్చువల్‌గా అది ఇంపాసిబుల్ అయితే కాదు. సమ్ డే ఇది పాసిబుల్ అవుతుంది. కానీ ఈ పర్సన్ వాళ్ళ ఫియర్స్‌ని విడిచిపెట్టాల్సుంటుందండి. వాళ్ళేంటంటే మళ్ళీ న్యాచురల్‌గా మీతోని కలవడానికి ట్రై చేయాలి. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని కొంత స్టడీ చేయాలి. అప్పుడే మేబీ వాళ్ళు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ లేదు అని చెప్పను కానీ, ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా మీ విషయంలో భయపడుతున్నారండి. వాళ్ళకి అంటే మీకు కోపం వస్తే మీరు ఎలా ఉంటారో తెలుసు. మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు. అసలు కొన్ని సార్లు మీరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో మేబీ కొంత కన్‌ఫ్యూజ్ అయినా స్టిల్ వాళ్ళకేంటంటే అర్థం చేసుకునే అంత ఎబిలిటీ అయితే ఉంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఇప్పుడు మీ మూడ్ స్వింగ్స్ కానీ, ఆర్ మీరక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, అది ఒక జెంటిల్ వేలో చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అంతా. వాళ్ళు మెయిన్ దానికే భయపడుతున్నారండి. అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో మిమ్మల్ని ఫేస్ చేయడం, లేకపోతే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకేం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెయ్యాల్సింది చేసినప్పుడు వాళ్ళనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. సో, మరి అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ ట్రస్ట్ చేయడం ఆర్ మీ ఎమోషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకిప్పుడెందుకో గాని అంటే ఇవన్నీ మనకు అవసరమా? మనకు ఆల్రెడీ తెలుసు కదా! అనేలా ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్‌ది భయం అని కూడా మరి అలాంటప్పుడు అనుకోవడానికి లేదు కానీ, మనకెందుకులే ఇవన్నీ అంటే ఆల్రెడీ ఫేస్ చేసాం కదా! సో, దూరంగా ఉండడమే బెటరు అనేలాంటి ఫీలింగ్ కూడా ఏమో అని నాకనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ విషయంలో మాత్రం కొన్ని సార్లు మీరు ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో మాత్రం వాళ్ళు మీలో ఒక డిఫరెంట్ పర్సన్‌ని చూసారని చెప్పొచ్చండి. మరి ఆ వెర్షన్‌కి గావాలా వాళ్ళు భయపడుతున్నారు.
నార్మల్‌గా అయితే ఇప్పుడు ఒక పర్సన్‌కి ఇంకొక పర్సన్ భయపడాల్సినంత ఏమి ఉండదండి. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ అనేవుంటాయి. సో, ఆ టైంలోని ఒక పర్సన్ వాళ్ళలాగా కాకుండా ఇంకొకలా బిహేవ్ చేసినప్పుడు, అది ఎదుటి వ్యక్తులకి స్ట్రేంజ్‌గా అనిపిస్తున్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అవుతుంటారండి. ఈ పర్సన్ కూడా మీ విషయంలో అలానే డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని అవాయిడ్ చేయడమే వాళ్ళకి యాక్చువల్‌గా ఈజీ ఆప్షన్ కాబట్టి అదే పిక్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఇఫ్ మీరేంటంటే అలా లేరు, మారిపోయారు అని మీరు చెప్పినా ఆర్ మీ తరపున ఎవరైనా చెప్పినా సరే, వాళ్ళంత ఈజీగా ఇవన్నీ మర్చిపోయి, ఇవేమీ గుర్తుపెట్టుకోకుండా క్లీన్‌గా మీతో ఉండగలరని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారండి. బయటికి రాలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ బయటికి వస్తారు ఏదో ఒక రోజు. అది ఎప్పుడంటే మీరు నిజంగా వాళ్ళ విషయంలోని మీ ప్రయత్నాలు మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు, వాళ్ళకి ప్రతిదీ అర్థమయ్యేలా చేస్తున్నప్పుడు, వాళ్ళు మాట్లాడకపోయినా ఆర్ వాళ్ళు దూరం పెట్టినా సరే ఆఫ్‌కోర్స్ అది అంటే వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు అని మీకు కూడా అర్థమయ్యి, దాని ప్రకారం మీరు కొన్ని థింగ్స్‌ని కరెక్ట్ చేసినప్పుడు, వాళ్ళు అలా అంటే మీ విషయంలో మళ్ళీ కూడా చేంజ్ అవ్వడం ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అంతవరకు ఎక్కువైతే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ కోసం మీరు కూడా కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. మీకు ఎంతవరకు అవకాశం ఉందో, అక్కడి వరకు ఈ పర్సన్ కోసం మీరు చేయాల్సిందైతే చేశారు. అసలేం చేయలేదు. మొత్తం అంతా ఆ పర్సనే చేశారు అని చెప్పడానికైతే లేదు. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు అంటే ఆ పర్సన్‌కి కొన్ని అర్థమయ్యేలా చెయ్యాలి అనుకున్నా, ఆర్ వాళ్ళతో అర్థమయ్యేలా మాట్లాడాలి అనుకున్నా, మీకు ఆ అవకాశం రాలేదండి. అంటే ఎందుకో కానీ మీరు అంటే కొన్ని కరెక్ట్ చేద్దామని చూసారు. బట్ కరెక్ట్ చేయలేకపోయారు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. సో, దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది బాగా వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏ అటెన్షన్ అయితే కావాలో, ఏ లవ్ అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వడానికి మీరు రెడీగానే ఉన్నారు. మీకు తెలుసు ఆ పర్సన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది. బట్ లాస్ట్ టైమ్ కూడా మీరేంటంటే కొన్ని ప్రయత్నాలు చేసి అవి ఎక్కడ ఫెయిల్ అయ్యాయో సో, మళ్ళీ కూడా మీరు ప్రయత్నం చేసినా సరే, అదే దగ్గర ఫెయిల్ అవుతుందేమో అనే భయం మీకుందండి. సో, మళ్ళీ మళ్ళీ మీరేంటంటే, ఆ వేలో వెళ్ళకూడదు. సో, అలా జరిగితే పరిస్థితేంటి అని ఆలోచిస్తున్నారు కానీ, అదర్ దెన్ దట్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీకు థింగ్స్ రైట్ చేయకూడదు. అంటే వాళ్ళెలా ఉంటే అలా ఉండని అన్నట్టుగా లేదు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు చాలా చేశారు కాబట్టి, ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా అంత ఈజీగా గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. కాకపోతే మీకేంటంటే అర్థం అవ్వట్లేదు. ఇది ఏ రకంగా కరెక్ట్ చేయాలి అనేది. ఎందుకంటే మీరు పాస్ట్‌లో కూడా ప్రయత్నాలు చేశారండి. కాకపోతే పాస్ట్‌లో ప్రయత్నాలు చేసినప్పటికీ, అది ఆ పర్సన్ వరకు రీచ్ అయినట్టుగా నాకనిపించట్లేదు. అది ఇక్కడ సిట్యుయేషను. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే అలానే ప్రయత్నం చేసినా వాళ్ళ వరకు రీచ్ అవుతుందో లేదో అంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ప్రయత్నం చేసినా సరే, అది వాళ్ళు ట్రస్ట్ చేస్తారో లేదో, లేకపోతే ఎలా తీసుకుంటారో అనే భయం కూడా మీలో ఉందండి. సో, నేనొకటే చెప్తాను. పాస్ట్‌లో మీరు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళ వరకు అది రీచ్ అవ్వలేదు అని మీరనుకుంటే, అంటే మధ్యలోనే ఎక్కడో బ్రేక్ అయిపోవడం కానీ, మీకు ఛాన్స్ రాకపోవడం కానీ ఇలాంటివి జరిగుంటే, అది టైం కాదండి ఫస్టు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా డివైన్ టైమ్ రావాలి. సో, ఆ డివైన్ టైమ్ వచ్చినప్పుడు థింగ్స్ ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఆ టైంలో ఇలా జరగడానికి ఉంది కాబట్టి మీకు ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరు అలాంటి ఛాన్స్ తీసుకోవాలి. ఆర్ వచ్చే రోజుల్లో అలాంటి ఛాన్స్ తీసుకోవాలి అంటే మీకు ఛాన్స్ అయితే వస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అంతవరకు మాత్రం మీ థాట్స్‌తో మీరు క్లియర్‌గా ఉండండి. ఈ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి సో, వాళ్ళ విషయంలో మాత్రం మీరు ఏ లవ్ అయితే చూపించాలి, కేరింగ్ చూపించాలి అనుకుంటున్నారో అది చూపించండి. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ హార్ట్‌ని ఓపెన్ చేయాలి అంటే ఓన్లీ మీ కైండ్‌నెస్‌తోని, మీ లవ్‌తోనే అది పాసిబుల్ అవుతుందండి. ఇంకేమి అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వవు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ గతంలో మీతో ఉన్నట్టుగా మళ్ళీ ఉండగలరా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, కొన్ని కార్డ్స్ కవర్ చేయాలి కాబట్టి నేను కవర్ చేస్తున్నానండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్ అన్నా, లేకపోతే పర్సన్స్ అన్నా ఒక నమ్మకం ఉన్నట్టుగా అనిపించట్లేదండి. వాళ్ళ లైఫ్‌లో మేబీ వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ చేసుండొచ్చు. అంటే, ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. ఆర్ ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చు అనుకోని వీళ్ళు ఎప్పుడు పాజిటివ్‌గా అనుకున్నా, వీళ్ళకంతా కూడా రివర్స్‌లోనే జరగడం. అంటే వ్యక్తులు వీళ్ళ విషయంలోని రివర్స్ అయిపోవడం, ఆర్ సిట్యుయేషన్స్ వీళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్‌గా అవ్వడం, ఇలా చాలా జరిగినట్టున్నాయి. సో, అక్కడితో ఈ పర్సన్‌కేంటంటే నమ్మకం పోయిందండి. వీళ్ళేంటంటే, ఏ రోజు కూడా ఒక సాటిస్ఫాక్షన్‌తో ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో, వాళ్ళు మరి హోప్‌లెస్ అనే చెప్పాలి. అలాంటి వ్యక్తి మీకు పరిచయం అయ్యారండి. సో, అలాంటి వ్యక్తిని మీరు చాలా దగ్గర నుంచి చూసినప్పుడు మీకు ఇవంతా తెలుసు. కాకపోతే మీరేమనుకున్నారంటే, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అలా చూడరు. ఖచ్చితంగా వాళ్ళు మీ విషయానికొచ్చేసరికి మారుతారు అనే ఒక నమ్మకం మీకు ఉంది. సో, మీరందుకే ఈ పర్సన్‌కేంటంటే కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ కూడా వేరే వ్యక్తుల విషయంలో అసలు నమ్మకం లేకపోవడం కానీ, వేరే రిలేషన్‌షిప్స్ అంటే అంత వాళ్ళకి అంటే పాజిటివ్‌గా అనిపించకపోవడం కానీ జరిగినప్పటికీ, మీ విషయానికొచ్చేసరికి మాత్రం వాళ్ళొక ఛాన్స్ తీసుకోవాలి అనైతే ఛాన్స్ తీసుకున్నారు. మీ విషయంలో కూడా అలా అని చెప్పి వాళ్ళేమి ష్యూర్‌గా లేరు కానీ, వాళ్ళకనిపించింది. మేబీ ఈ రిలేషన్‌షిప్ అయినా వర్కౌట్ అవుతుందేమో! అసలేంటి పరిస్థితో చూద్దాం. అని అనుకుంటూనే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేశారు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్ అలా కంటిన్యూ చేసిన దానికి ఇది వాళ్ళకేంటంటే చాలా పాజిటివ్‌గా అనిపించడం కానీ, మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయడం కానీ, సో, దానివల్ల మీ ఇద్దరి మధ్యలోని రిలేషన్‌షిప్ ఏంటంటే కొంత స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇలా జరిగిందండి. ఈ పర్సన్ డౌట్‌గానే రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు కానీ, వాళ్ళకైతే మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారనే చెప్పాలి. వాళ్ళు చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు మీ వల్ల అండ్ హ్యాపీగా కూడా ఉన్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ పర్సన్‌కి మీ విషయంలోని ఒక క్లారిటీ ఉందండి. మీరుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని. కాకపోతే వాళ్ళేంటంటే, ఇదే కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఆర్ ఇలానే ఈ రిలేషన్‌షిప్ మూవ్ అవుతుంది అని మాత్రం అనుకోవట్లేదు. సో, కొన్నిసార్లు వాళ్ళకేంటంటే పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నెగెటివ్‌గా అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే, ఈ ఆలోచనల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ కొన్నిసార్లు ఇది 100% వర్కౌట్ అవుతుంది. అసలు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మనం ఇది సెట్ చేయగలం. ఆర్ ఆ పర్సన్ సెట్ చేస్తారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం ఆ పర్సన్ ఏం చేసినా ఇది మారదు. మనం ఏం చేసినా ఇది మారదు. ఇలానే ఉంటుంది. సో, మనం ఏంటంటే అనవసరంగా కష్టపడాలి. ఆర్ ఆ పర్సన్ కష్టపడాలి. సో, ఇలాగా సెట్ అవ్వనప్పుడు ఎందుకులే అని అనుకోని అంటే మొత్తానికి ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ పర్సన్ వాళ్ళ వరకు వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, అది మాత్రం రాంగ్ చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదండి. కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలోని వాళ్ళకొక క్లారిటీ రావట్లేదు కాబట్టి, వాళ్ళేంటంటే న్యూట్రల్‌గా ఉన్నారు. సో, మీకు హోపు ఇవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు హోప్స్ పెట్టుకోవట్లేదు. అలా అని చెప్పి ఇదేదో వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు కూడా అంత కాన్ఫిడెంట్‌గా లేరు అన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలి అంటే, వాళ్ళు కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు అని నమ్మలేకపోతున్నారండి. అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఏదైనా చేసినా ఆర్ అట్‌లీస్ట్ మీరేదైనా చేయడానికి మీకు ఛాన్స్ ఇచ్చినా సరే, మళ్ళీ కూడా సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయి. పాస్ట్ ఎలా ఉందో మళ్ళీ కూడా అదే జరుగుతుంది. అంటే వాళ్ళనుకున్న వేలో ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అని వాళ్ళు అనుకోలేకపోతున్నారండి. అందుకే వాళ్ళేంటంటే చేంజ్ అవ్వట్లేదు. మీకు ఏ హోపు ఇవ్వట్లేదు. వాళ్ళేంటంటే న్యూట్రల్‌గా ఉంటున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఏ స్ట్రగుల్ వచ్చినా పర్వాలేదు. ఏం జరిగినా సరే మనం ఏంటంటే ఈ పర్సన్ మనతో డిఫరెంట్‌గా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళకి మనం అంటే చాలా ఇష్టం ఉంది. సో, ఇప్పటికి ఉంది. అనుకోని ఇలా అంటే ఒక స్టెప్ ముందుకు వేస్తారో, అప్పుడే మీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. అండ్ గతంలో ఉన్నట్టుగా ఈ పర్సన్ ఉండగలుగుతారు. వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా కూడా. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది. కానీ వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఓపెన్ అప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే హర్ట్ అవుతారు.
మళ్ళీ వాళ్ళే లోన్లీగా ఫీల్ అవుతారు. సో దీనివల్ల మళ్ళీ ఇంకెలాంటి ఫేస్ చేయాల్సి వస్తుందో, అసలు మీరు అంటే ఒకవేళ దీన్ని కరెక్ట్ చేసినా సరే మళ్ళీ ఎంతవరకు అది కరెక్ట్‌గా ఉంటుందో, తర్వాత మళ్ళీ ఎలా మారిపోతుందో, ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయండి ఈ పర్సన్‌కి. అసలు ఈ పర్సన్ ఇవన్నీ ఆలోచించే సగం అంటే మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ మీకు ఏ రకంగా కూడా కోఆపరేట్ చెయ్యట్లేదు. ఇలాంటి పర్సన్ మారడం పెద్ద కష్టమేం కాదు కానీ, ఈ పర్సన్‌కేంటంటేనండి కొన్ని అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే, ఈ పర్సన్ మరీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని టైపు. ఎదుటి వ్యక్తులే చేంజ్ అవ్వాలి. వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోరు. ఆ స్ట్రగుల్స్ తీసుకోరు అంటే, ఆ టైపు కాదు అనుకోవడానికి లేదండి. వాళ్ళేంటంటే, ఎదుటి వ్యక్తుల కోసం మారుతారు. ఏదైనా చేస్తారు. కాకపోతే వాళ్ళకి 100% ష్యూర్‌గా అక్కడ చేంజెస్ అనేవి వాళ్ళనుకున్నట్టుగా వస్తాయి. థింగ్స్ ఈజీ అవుతాయి అంటేనే అలాంటి స్టెప్ ముందుకు వేస్తారు. మళ్ళీ డిఫికల్టీస్ ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ అంటే ఎందుకులే అనే టైప్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే ఈ పర్సన్ ఏంటంటే హోప్‌లెస్ అన్నమాట. సో, ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ ఒక హోప్‌ని క్రియేట్ చేసింది. కాకపోతే సిట్యుయేషన్స్ మళ్ళీ కొంత డిఫరెంట్‌గా ఉండేసరికి ఈ పర్సన్ ఏంటంటే అదే ట్రస్ట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సేమ్ ప్యాటర్నే రిపీట్ అవుతుంది కాబట్టి, ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వదు అని వాళ్ళనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఛాన్స్ తీసుకోవట్లేదు. మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తే మాత్రం ముందు ఎలా మీతో ఉన్నారో అంతకంటే కూడా మంచిగా ఉంటారండి. అంతకంటే కూడా మీ ఎనర్జీస్ బాగా ఇంటర్‌ట్విన్ అవుతాయని చెప్పొచ్చు. కాకపోతే అలాంటి హోప్ వాళ్ళకి క్రియేట్ అవ్వడం కోసం మీకేదైనా సరే చేసే అవకాశం ఉంటే ఆ పర్సన్ పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండా మీరు చేయాలనుకుంది చెయ్యొచ్చు. బట్ అలాంటి ఛాన్స్ లేదు అన్నప్పుడు పర్టిక్యులర్‌గా మరి మీరు కూడా చేయడానికి ఏముంటుంది? వెయిట్ చేయడం ఒక్కటే ఆప్షను. సో, అసలింకా చూద్దాం. అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది ఇలాంటి సిట్యుయేషన్‌కి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ పర్సన్ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు చాలా మందిని చూసుంటారు కానీ, వీళ్ళు మీకు చాలా డిఫరెంట్‌గా అనిపించారు. చాలా యూనిక్‌గా అనిపించింది వాళ్ళ పర్సనాలిటీ. సో, మేబీ ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే 100% మీరు హ్యాపీగా ఉంటారు అని ఫీలయ్యారు కాబట్టే మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో అవన్నీ కూడా చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ విషయంలో ఏం చేయాలి? ఎలా చేస్తే వీళ్ళకి అర్థమవుతుంది? అసలంటే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు అంటే ఏదైనా చేసే ఛాన్స్ ఉందా లేదా అసలు? లేకపోతే ఇది ఇంతేనా? ఇలా మీరేంటంటే మీకున్న పాసిబిలిటీస్ అన్నీ కూడా ఆలోచిస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కూడా డౌట్‌గా చేయాల్సిన అవసరం లేదండి. ఈ పర్సన్ విషయంలో మీకొక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేసిన తర్వాత వెంటనే ఈ పర్సన్‌కైతే అవన్నీ అర్థం అవ్వవు. కాకపోతే మీరు స్లోగా అంటే సిట్యుయేషన్‌ని ఆల్రెడీ స్టడీ చేసి చేస్తారు కాబట్టి, వచ్చే రోజుల్లో మీరు చేంజెస్ చూస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ప్రోగ్రెస్ ఉంటుంది. సో, మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే స్లోగా ఉంటుంది. ఎందుకంటే, ఇది స్టడీగా రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే లాంగ్ రన్‌లో కూడా ఆ పర్సన్‌తోని మీరు ముందులా ఉన్నట్టు ఉండగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే, ఆ టైంకి ఏదో ఇద్దరు కలిసినట్టు కలిసినా మళ్ళీ కూడా ఇదే సిట్యుయేషన్ రిపీట్ అవుతుంది. ఏదైనా సరే ఆ పర్సన్‌తోనైతే మీకొక ఛాన్స్ ఉందండి. సో, ఈ ఛాన్స్‌ని మీరు గ్రాబ్ చేసుకునే ముందు మీరు ఇలా ఆలోచించి కరెక్ట్‌గా కొన్ని తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ వేయడమే మంచిది. సో, దీనికి మీరు రష్ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగానే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో కూడా మీకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నదానికి సిట్యుయేషన్స్ ఇలా ఎప్పుడైతే మారిపోయాయో మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారు. మీరు కూడా ఇలా చేంజ్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్‌గా మీరు అందుకే స్లో అయిపోయారు. సో, ఇలా స్లో అవ్వడం యాక్చువల్‌గా మంచిదే. ఎందుకంటే, ఇప్పుడు కానీ మీరు స్లో అవ్వకపోతే, ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎంతవరకు కరెక్ట్ చేయగలరు అనేది మీకు కూడా క్లారిటీ రాదు. కాబట్టి మీరేంటంటే, ఇదొక గుడ్ ఛాన్స్‌గా తీసుకొని, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీద మరికొంచెం క్లారిటీ తెచ్చుకుంటే, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి మీరేంటంటే, కరెక్ట్ వేలో ముందుకు వెళ్ళగలుగుతారు. అక్కడి వరకైతే నేను చెప్పగలనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ పర్సన్ అసలు గతంలో మీతో ఉన్నట్టుగా మళ్ళీ ఉండే అవకాశం ఉందా? అసలు పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూడండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ, మీ పర్సన్ కేర్ ఫ్రీగా ఉండే టైప్ అండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే, వాళ్ళకి నచ్చినట్టు లీడ్ చేయాలి అనుకుంటారు. ఎదుటి వ్యక్తుల ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి. ఆ టైప్ కాదండి. వాళ్ళకేది నచ్చితే అది చేస్తారు. ఏది నచ్చితే అది మాట్లాడతారు. సో, అది నచ్చిన వాళ్ళు వాళ్ళతో ఉండొచ్చు. నచ్చని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నేచర్ అన్నమాట. సో, మీ విషయంలోని వీళ్ళు గతంలో ప్రేమ చూపించారు. చాలా అభిమానంగా ఉన్నారు అంటే దానికి రీజన్ ఒకటే. అదేంటంటే మీరు కూడా మ్యూచువల్‌గా వాళ్ళ మీద అదే ప్రేమాభిమానాలు చూపించారు. సో, అందుకే ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే మంచి కనెక్షన్ ఏర్పడింది. లేకపోతే ఈ పర్సన్ కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. అంటే మీకు తెలుసిది. నేనిప్పుడేదో చెప్తే కొత్తగా మీరు ఇది తెలుసుకుంటున్నారని అనుకోను. ఎందుకంటే ఒక పర్సన్ గురించి అంతా తెలుస్తుంది కదా! వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ గురించి మీకు చాలా విషయాలు తెలుసు. కాకపోతే మీరేంటంటే ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు ఏంటి అని అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉన్నాయి. కాకపోతే మీతో వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా లేకపోయి ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ వల్లే మీరేంటంటే మొత్తానికే ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఒకటి, ప్రెజెంట్‌లో ఒకటి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళేంటంటే ఒరిజినల్‌గా కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్ అండి. వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ సిట్యుయేషన్స్ మీద ఒక క్లారిటీ ఉంది. సో, ఎదుటి వ్యక్తులకు కూడా అదే క్లారిటీ ఉండి, వీళ్ళ ప్రకారం కానీ వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే వాళ్ళకి ఓకే. బట్ ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ లేకపోతే అది మీ ప్రాబ్లమ్ అవుతుంది కానీ వాళ్ళ ప్రాబ్లమ్ కాదు కదా! ఇది వాళ్ళ ఉద్దేశ్యం అండి. అలా అని చెప్పి మీ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదు. మీ విషయంలోని మాత్రం వాళ్ళేంటంటే డిఫరెంట్‌గా ఉన్నారు. అదేం లేదండి. అంటే వాళ్ళ విషయంలో ఎదుటి వ్యక్తులు ఎలా అయితే క్లియర్‌గా ఉండాలి. దాని ప్రకారం మూవ్ అవ్వాలి అనుకుంటారో, ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా వాళ్ళకి అర్థమైన దాని ప్రకారం వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారండి. అలా అని చెప్పి వాళ్ళని పుష్ చేయరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అది ఆ విధంగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ, ఈ పర్సన్ ఏంటంటే ఎదుటి వ్యక్తులతో ఒక మిర్రర్ లైక్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. అది ఎవరితోనైనా సరే. ఇక్కడ మీ విషయంలో కూడా ఇదొక మిర్రర్ లైక్ రిలేషన్‌షిప్పే. అంటే ఈ పర్సన్ మీకోసం ఏదైతే చేశారో ఇన్ రిటర్న్ అవన్నీ మీరు కూడా చేశారు. సో, వీళ్ళు మీతో మంచిగా ఉంటే మీరు మంచిగా ఉన్నారు. మీరు అంటే ఒకవేళ వీళ్ళతో ఫైట్ చేసి మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటే వాళ్ళు దాని ప్రకారమే రియాక్ట్ అయ్యారు. అది ఇక్కడ సిట్యుయేషన్ అండి. సో, ఇలాంటి పర్సన్ అల్టిమేట్‌గా మీతో పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళకి సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అన్నంత వరకు ఎంత దూరమైనా వెళ్తారండి. ఎలాంటి రిలేషన్‌షిప్‌నైనా రిపేర్ చేయడానికి రెడీయే. కాకపోతే వాళ్ళకా క్లారిటీ లేనప్పుడు, ఎదుటి వ్యక్తులు వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తులేంటంటే అలాంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఓల్డ్ వేలోనే బిహేవ్ చేస్తే, అది మాత్రం వీళ్ళు టాలరేట్ చేయలేరండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మీ విషయంలో కూడా ఈ పర్సన్ ఏంటంటే మేబీ మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారేమో. ఒకవేళ మళ్ళీ మీకు వాళ్ళు కనెక్ట్ అయితే, మీతో మళ్ళీ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు పాస్ట్‌లో లాగే ఏమో కంట్రోల్ చేయడానికి చూస్తారేమో. వీళ్ళ విషయంలోనేంటంటే కొంత సీరియస్‌గా ఉంటారేమో. సో, వీళ్ళకి మీ దగ్గరకొచ్చేసరికి ఆ ఫ్రీడమ్ ఉండదేమో. ఇలాంటి ఆలోచనల వల్ల వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీతో ఉండాలా? వద్దా? మీతో థింగ్స్‌ని వర్కౌట్ చేయాలా? వద్దా? అని. నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ విషయంలోని మీరేంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి మీరు ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ జరుగుతాది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ముందులా ఉన్నట్టుగా ఉంటారండి. కాకపోతే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ముందులా ఉన్నట్టు ఉన్నారు కదా! అని చెప్పి మీరు మళ్ళీ స్లోగా చేంజ్ అయ్యారనుకోండి ఆర్ మీ ఒపీనియన్స్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయాలని చూసారనుకోండి, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళు మళ్ళీ వేరేగా డెసిషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి కూడా చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడూ కూడా అంటే ఒకేలా ఉండాలి, కాన్స్టెంట్‌గా వర్కౌట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండే అవకాశం మీరివ్వాలి. ఇస్తేనే వాళ్ళుంటారు. ఇవ్వకపోతే వాళ్ళు కష్టమండి. అంటే అలా అని చెప్పి అంత ఈజీగా ఛాన్స్ కూడా తీసుకుంటారనుకోవద్దు. వాళ్ళు ఇప్పటికే మీ విషయంలోనేంటంటే మీరలా ఉంటారు అని నమ్మట్లేదు ఫస్టు.
వాళ్ళకేమనిపిస్తుందంటే, పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతది. ఆర్ మీరేంటంటే వాళ్ళని ఏదో మ్యానిప్యులేట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారు. కన్విన్స్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. సో, ఇది వాళ్ళకేంటంటే మ్యానిప్యులేషన్‌లా అనిపించడం వల్లే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళకెందుకో కానీ ఇక్కడ ట్రస్ట్ చేయాలి అనిపించట్లేదు. మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళు డిఫరెంట్ వేస్‌లో చూసారు కాబట్టి, మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండరేమో, వాళ్ళకి అంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది ఆర్ కంఫర్టబుల్‌గా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా పోతుందేమో అనే భయం ఉందండి. సో, అందుకే మీ విషయంలో ఎవరేం చెప్తున్నా సరే వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నట్టుగా, అంటే వాళ్ళతో అగ్రీ అవుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు. ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే, మీరు ముందులా ఉంటారు అని చెప్తే కాదు కానీ, మీరు ప్రూవ్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. కాకపోతే మీరు మళ్ళీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని ఫోర్స్ చేస్తారు. వాళ్ళకి నచ్చనివి కూడా వాళ్ళతో చేయిస్తారు అంటే మాత్రం వాళ్ళేంటంటే సేమ్ పాస్ట్‌లో ఏదైతే చేశారో అదే చేస్తారండి. ఈ పర్సన్‌తోని మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మీరు ఒక ప్రామిస్ చేశారు అంటే దానికి స్టిక్ అవ్వాలి. ఆ ప్రామిస్ అసలు ఫస్ట్ మీరు చేయగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. వాళ్ళు కన్వీనియంట్‌గా ఉంటారు అంటేనే ఏదైనా సరే రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు. లేకపోతే మాత్రం ఇంకంతేనండి. సో, మీరేంటంటే ఆలోచించుకోవాలిక్కడ. వాళ్ళు ఆలోచించుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ప్రకారం మీరు ఫాలో అవుతారు. సో, వాళ్ళ ప్రకారం మీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, మీరు కూడా అలాంటి ఛాన్స్ తీసుకుంటారు అంటే ఆఫ్‌కోర్స్ ఇది వర్కౌట్ అవుతుంది. 100% కూడా పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటారు. ఈవెన్ పాస్ట్‌లో కంటే కూడా ఇంకా బెటర్‌గా ఉంటారండి. కాకపోతే అది టెంపరరీ అవ్వకుండా మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఎంత ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారో, అంతే ఫాస్ట్‌గా బయటకొచ్చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, ఈ ఫేజ్‌లోని కొంచెం అంటే, వాళ్ళు ఏమి ఆలోచించకుండా అంత ఫాస్ట్‌గా ఏమి ఎంటర్ అవ్వరు. బట్ ఎంటర్ అయినప్పుడు మాత్రం ఫాస్ట్‌గా ఎంటర్ అవుతారు. కాకపోతే మీ పరిస్థితులు చూసిన తర్వాత, మీరు మళ్ళీ ఎలా ఉంటున్నారో వాళ్ళకర్థమైన తర్వాత, నచ్చకపోతే అంతే ఫాస్ట్‌గా బయటకొచ్చేస్తారు. ఆ టైంలో మీరేంటంటే రీజన్ ఏంటి? ఎందుకు వీళ్ళు మళ్ళీ ఇలా చేస్తున్నారని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకేదో నచ్చలేదు ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలో ఎక్కడో ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టుగా వాళ్ళకనిపించే వాళ్ళలాంటి పని చేశారు అని మీరు అర్థం చేసేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్‌కి మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోయారండి. ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరసలు ఎవరి వల్ల హ్యాపీగా లేరు. ఈ పర్సన్ వచ్చిన తర్వాతే మీ లైఫ్ ఏంటంటే కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపించింది. మీకు రెస్పెక్ట్ పెరిగింది. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఎప్పుడూ చూడనివన్నీ కూడా చూసారని చెప్పొచ్చు. లైక్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఎక్స్‌ప్లోర్ చేశారు. సో, అందుకే ఈ పర్సన్‌కి మీరేంటంటే బాగా కనెక్ట్ అయ్యారు. సో, ఇలా కనెక్ట్ అయిన తర్వాత మీరేం ఫిక్స్ అయ్యారంటే, ఎట్ ఎనీ కాస్ట్ ఈ పర్సన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. వీళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలి, ఫైట్ చేయాలి. సో, ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అనుకోని ఫిక్స్ అయ్యారు. అది బాగానే ఉంది. ఎందుకంటే ఆ పర్సన్ మీరేంటంటే అలా అనుకోవడాన్ని నెగెటివ్‌గా వాళ్ళు తీసుకోలేదు. కాకపోతే మీరు ఏ రోజైతే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారో, అక్కడి నుంచి కూడా మీ ఓన్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఆ పర్సన్‌కి ఎలా అనిపించిందంటే సెల్ఫిష్‌లా అనిపించింది. ఆఫ్‌కోర్స్ మీకొక ఒపీనియన్ ఉంటే మీరలా ఉండొచ్చు. అది తప్పు కాదు. కానీ దానివల్ల ఆ పర్సన్ ఎంత హర్ట్ అవుతున్నారు, ఆ పర్సన్‌ని అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. సో, అది మీరు ఆలోచించలేదు అనేది వాళ్ళకి నచ్చలేదండి. మీరు సెల్ఫిష్‌గా ఉన్నారంతే. మీరు వేరే వాళ్ళ మాటలు విని ఈ రకంగా ప్రవర్తించారా? లేకపోతే మీకు మీరే ఇలా చేంజ్ అయ్యారా అనేది కూడా వాళ్ళకర్థం కాలేదు. బట్ వాళ్ళేంటంటే మీలో ఇలాంటి ఒక షేడ్‌నయితే చూడలేదు. సో, ఇది కంప్లీట్‌గా వాళ్ళకి కొత్తగా అనిపించిందనమాట. సో, ఇలా కొత్తగా అనిపించినప్పటి నుంచి కూడా వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే, వాళ్ళు ఇది మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా మీరు కూడా వాళ్ళలా కాస్త అడ్వెంచరస్ టైపు లేకపోతే కొంత ఈజీ గోయింగ్ లాగే ఫీల్ అయ్యారు. సో, అందుకే మీకు కనెక్ట్ అయ్యారు. కాకపోతే మీరు స్లోగా ఎప్పుడైతే సీరియస్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారో, అంటే మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారో, వాళ్ళకెందుకో కానీ ఇది నచ్చలేదండి. ఇదేంటంటే కాంప్లికేట్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. అప్పటినుంచే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం కూడా స్టార్ట్ చేశారు అని నాకనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారంటే, ఈ పర్సన్‌ని ఏ వేలో ఫేస్ చేయాలో, ఆ వేలో ఫేస్ చేయాలనుకోవట్లేదు. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ గురించి మీకు తెలుసు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏ రోజైనా సరే ఇలా కేర్ ఫ్రీగానే ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తారు.
సో దాని ప్రకారం అడ్జస్ట్ అయితేనే వాళ్ళు ఉంటారు అనేది మీకు తెలుసు. కానీ మీరేంటంటే వాళ్ళు అలా ఉండాలి అని అనుకోవట్లేదు. మీ విషయంలోని వాళ్ళేంటంటే మీ ప్రకారం ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఎవరైనా అలానే అనుకుంటారు. ఆ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు కదా! కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ప్రకారం మీరు ఉండకపోతే వాళ్ళు వాళ్ళలా ఉండడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడా రెడీయే. కానీ మీరు అలా లేరు. సో అది ఇక్కడ ప్రాబ్లమ్. అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ఆ పర్సన్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఇక్కడ రిస్క్ తీసుకోవాలి. ఆ పర్సన్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీ వల్ల అది జరగనప్పుడు దానికి మీరు ప్రిపేర్ అయ్యి అప్పుడు మీరేంటంటే ఇలాంటివన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వకుండా మీ ప్రకారమే ఆ పర్సన్ ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అయిపోవాలి అనుకుంటే కష్టమండి. ఆ పర్సన్ ఏంటంటే మీ దారిలోకి రారు. మీరు ఆ పర్సన్ దారిలోకే వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి మీరు ఇది అని అర్థమయ్యేలా చేస్తే అప్పుడు వాళ్ళు మీ దారిలోకొస్తారు. కానీ మీ దారిలోకొచ్చారు కదా అని చెప్పి మీరిప్పుడు గతంలో ఏదైతే రీసెంట్‌గా ఆలోచించి ఆ పర్సన్ విషయంలో డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో, ఇది మళ్ళీ కూడా చేయడానికి లేదండి. ఇది మళ్ళీ చేశారు అంటే మీకే నష్టం. సో, అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.